స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అలాగే మనము వాక్యం చెప్పబోతుండగా వాక్యంలో అడుగు పెడుతుండగా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ మీకు పెట్టుకోవాలని డబ్బు పేరుతో కోరుకుంటున్నాము. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగంతులు కృపమ దేవాన్ని స్తోత్రమైనా అవతం చేస్తే మీకు స్తుతి గంటలు మాకు స్తోత్రం చెల్లించుకుంటాను వేస్తే ఎక్కడికి ఇద్దరు ఊరుకున్నా తరకు నుంచి వచ్చిందేవో మీకు స్తోత్రమైన వేసే అవును దేవా. మరియు అదే విధంగా నేను వేసే అవును తల్లి వాక్యం చెప్పబోతున్నా నన్ను నేను వేస్తే అవునని నేను బోర్ వాడుకోండి అవును దేవా వేసే. మరియు అదే విధంగా నాయన వేసే అవునైనా మీరు నాకు తోడుగా ఉండండి నాయన. నేను ప్రతి మాటలను నాలో మీరుండి మాట్లాడించిన ఆయన వేసి అందరూ బట్టి కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించుకున్నాం వేసి ఇన్ని ప్రార్థనలు మీ బంగారు పాదం సమర్పించు ఏసుకృష్ణ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం. కాన్ఫరెన్స్ కాల్లో వచ్చిన వారందరికీ స్నేహితుల అలాగే ఈరోజు మనము ప్రతిదినము మనం ఏం చేయాలి అనే వాక్యం గురించి ధ్యానించుకున్నాం. ప్రతిరోజు ప్రతిదినము మనము అనేక రకమైన పనులు చేస్తుంటాము. చాలా పనులు, కానీ అవి ప్రార్థనే కావచ్చు, మన వ్యక్తిగత అవసరాలే కావచ్చు, మన వ్యక్తిగత పనులు కావచ్చు, ఎన్నో చేస్తుంటాం అన్నమాట. కానీ అలాగే ఆత్మీయంగా కూడా దేవునికి దగ్గర కావాలని మనం చేసే ప్రతి పనుల వల్ల దేవునికి మనము సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉంటున్నామన్నమాట. అందుకు మనము ప్రతిదినము ఏం చేయాలి అనే వాక్యం గురించి ధ్యానించుకున్నాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటుండేది. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుండేను. అలాగే మనము దేవుని సన్నిధిలో ప్రతిదినము ఏం చేయాలంటే కూడుకోవాలన్నమాట. సంఘం మొత్తము కూడుకోవాలి. సంఘం మొత్తం అంటే సంఘం లేనప్పుడు మనతో తెలిసిన వాళ్ళైనా కానీ, లేకుంటే మన అవసరతల కొరకు మనము ప్రతి విషయంలో దేవుని మందిరానికి వెళ్ళాలన్నమాట. దేవుని మందిరంలో వెళ్ళి మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలన్నమాట. దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం అన్నమాట. ప్రార్థించాలి. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరుల మీద, మన బంధువుల మీద, మన తల్లిదండ్రుల మీద, మన అన్నతమ్ముల మీద, అక్క చెల్లెల మీద, ఫ్రెండ్స్ మీద, అనేక మంది ఎవరొక్కరి మీద ఆధారపడాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అయ్యో మనకెవరు లేరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు అని ఎక్కువగా చాలా మంది బాధపడుతుంటారు అన్నమాట. కానీ మనము అలా చింతించకుండా మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో మోకరించి మనము దేవుణ్ణి అడగాలి. దేవా నాకు ఈ సమస్య వచ్చింది, దేవా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేనేం చేయాలి అని, ఈ సమస్య నుంచి నువ్వే నన్ను తీసివేయి, ఈ సమస్య నుండి నువ్వే నన్ను తీసివేసి నాకు ఒక చక్కటి మార్గాన్ని, నాకు పరిష్కారం చూపించు. ఎందుకంటే ఇరుకైన మార్గం నుండి విశాలతను కలుగజేసే దేవుడు అన్నమాట. ప్రార్థన మనము ఏదో చేస్తున్నామంటే దేవుని దృష్టిలో ఏంటంటే పాపం చేస్తున్నామంటే
ఉమ్, వాళ్ళని వీళ్ళని హింసించడం మాటలతో, తర్వాత ఆ, పాపం అంటే దొంగతనము, విచారము, అబద్ధము, ఇవి కాకుండా దేవునికి ప్రార్థించకపోవడం కూడా పాపం అండి. కాబట్టి మనము ప్రతిరోజు అన్నం తింటాము, ప్రతిరోజు అన్నం తింటాం, ప్రతిరోజు మనం వ్యక్తిగత పనులు చేసుకుంటాం, ప్రతిరోజు మన ఇంట్లో చిన్న పిల్లలను స్కూల్కి పంపిస్తా ఉంటాం అన్నమాట. ప్రతిరోజు మనం అన్ని చేసుకుంటాం. కానీ ప్రతిరోజు కూడా కానీ మందిరానికి ఒక్క వారం వెళ్తే మరి ఆదివారంలే అని అనుకుంటాం, మళ్ళీ ఆదివారం కదా అనుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అపోస్తల సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నారు? ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూడుకోవాలి అని చెప్తున్నాను. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి అన్నమాట. దేవుడు చేసిన కార్యాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. కానీ ఆ కార్యాలను మనము దేవుణ్ణి ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, వేడుకోవాలి. దేవుడా, నాకు ఈరోజు ఈ పనిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దేవుడా, ఈరోజు మా కుటుంబం అంతా ఇలా ఉన్నామంటే మాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మాకు ఆయుష్ ఇచ్చినందుకే నీకు స్తోత్రం అని మనము యెహోషువ గారు నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము అని ఇలాంటి తీర్మానం తీసుకున్నారు. మనం కూడా దేవుడా ప్రతిరోజు నీ సన్నిధిలో మేము గడుపుతాము, ప్రతిరోజు మేము స్తుతించాలి అనే తీర్మానము మనలో ఉండాలన్నమాట. మనము ఏం చేయాలంటే ప్రతిరోజు ఏం చేస్తామంటే దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వమన్నమాట. దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వము, ఎక్కువ మన పనులకే ఇంపార్టెంట్ ఇస్తాము, మన పనులే చేసుకుంటాం. మన పనులు అన్ని అయిపోయిన తర్వాత మందిరానికి వెళ్తాము. అలా కాకుండా ప్రతిరోజు మనము మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు మందిరంలో గడపాలి. దేవుడు ఏమన్నాడు అంటే మందిరానికి వెళ్ళాలి అంటే ఎవరు రారు, నేను మాత్రం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా చేస్తారన్నమాట. కానీ ఎక్కడ 2-3 నా నామం చూపిస్తారో అక్కడ నేను యెహోవా సెలవిచ్చారన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే కనీసం ఒక్కరిద్దరున్నా కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాలన్నమాట. దేవుని సన్నిధిలో దేవుని పనులు ఏమన్నా ఉన్నాయేమో మందిరంలో అవి మనం చేయాలన్నమాట. ఎందుకంటే అది దేవుని పని కాబట్టి మన పనులు మనం ఎలా చేసుకుంటున్నామో దేవుని పనులు కూడా దేవుని సన్నిధిలో ఏవైనా ఉన్నాయేమో కొరతగా అని మనం ఆలోచించి ఆయన పనులు చేసేవారుగా ఉండాలన్నమాట. మనము పిల్లలారా, మనం ఎంతమంది ఇప్పుడు ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నారు, ప్రతిరోజు ఆయన మందిరంలో గడుపుతున్నారు. ఎవరన్నా మనము ప్రతిరోజు మందిరానికి వెళ్ళలేకపోతుంటే ఇప్పటి నుంచైనా మనము వెళ్ళాలి అనే ఆలోచన మీ మనసులలో రావాలన్నమాట. ప్రతి దినము దేవుడు ఏమన్నాడు? 20 రేపటి గురించి అతిశయపడకము, ఎందుకంటే రేపు దినం ఏం జరుగునో ఏమి సంభవించునో నీకు తెలీదు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. రేపటి గురించి మన ఆశ అంతా రేపటి గురించి ఆలోచిస్తాము. రేపు ఏం చేయాలి, ఆడవాళ్ళు అయితే రేపు ఏం కూర చేయాలి, ఏం వండాలి, రేపు మార్నింగ్ అన్ని రెడీగా ఉన్నాయా లేదా అని చూసుకుంటామే. కానీ రేపు మందిరానికి వెళ్ళాలి, రేపు దేవుడిని స్తుతించాలి, రేపు మన పనులకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా మన పనులు వాయిదా వేయాలి. కానీ దేవుని పని మనం చెయ్యాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ మనము దానికి వ్యతిరేకంగా చేసుకుంటాం అన్నమాట. మన పనులు చేసుకుంటాము, దేవుని పని వాయిదా వేసుకుంటాము. దేవుడు ఏమన్నారు? మొదటగా మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని చెప్పినాను. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్ళేవారుగా మనం ఉండాలన్నమాట. ప్రతిదినం మన జీవితంలో ప్రతి శ్రమ వచ్చినా కానీ, సంతోషం వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కూడా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్నమాట మనం ఏం చేయాలి? దేవునితో సమాసం చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మోకరించి అడగాలన్నమాట. దేవుని సన్నిధిలో అన్నగారు ఎలా ఉన్నారు? తన పెదవులు మాత్రమే కదులుతా ఉన్నాయన్నమాట. ఆమె దేవుని మందిరంలో నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తానని ఆమె దేవుని మందిరంలో ఎలా ఉంది? దివారాత్రములు
దేవునితో ప్రార్థన నిత్యం మనం చేస్తూనే ఉంది. కుమారుని అనుగ్రహించే వరకు చేస్తాను. మనం కూడా అలా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ప్రతి దినము చేయాలన్నమాట. అలాగే మన జీవితంలో కార్యాలు జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో జరుగుతుంటాయి. వాటి గురించి దేవునికి స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఎన్నో మేలు చేసినారు కాబట్టి దేవుడు స్తుతించాలన్నమాట. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతించనీసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతించనీసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా దేవుని మన జీవితంలో ఎన్నో మేలు చేసినారు కాబట్టి ఆ మేలులకు ప్రతిగా మనము చెల్లించాల్సింది కేవలం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలన్నమాట. ఇది దేవుని సన్నిధిలో కూడుకోవాలి, దేవుని మనము స్తుతించాలన్నమాట. అలాగే మనము మరొక వచనం చూసుకున్నట్టయితే కీర్తనలు 88వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతిలో చాపుచున్నాను. ఇక్కడ కీర్తనలు 88వ అధ్యాయము 9వ వచనంలో బాధ చేత నా కన్ను క్షీణించుతున్నది అంటే మనకి ఎక్కువ బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏడుస్తాం, దుఃఖపడతాం, వేదన పడతాం అన్నమాట. అందుకు మనం ఏం చేయాలి? ఇక్కడ బాధ చేత ఆయన ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. బాధ చేత దావీదు గారు ఇక్కడ కీర్తనలో ఇక్కడ ఏముంది? బాధ చేత కన్ను క్షీణించిపోయినా కూడా యెహోవాకు ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నా కన్ను క్షీణించిపోయినాను, నా శరీరము క్షీణించిపోయినాను, నా దేహము ఏమైనాను, నేను నిన్ను ప్రతి దినము నేను నీకు మొరపెడతాను అని కీర్తన గ్రంథంలో లేఖలు సెలవిస్తున్నాయి. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. చూడండి, ఈ వైపు నా చేతులు చాపుతున్నాను. మనం ఎవరి మీద ఆధారపడకుండా మనము మన చేతులు దేవుని వైపు త్రిప్పేవారిగా మనం ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు తన చేతులు మన పైన ఉంచుతాడన్నమాట. మన మీదకి తన అద్భుత కార్యములు, తర్వాత క్రియలు, ఆశ్చర్య క్రియలు మన జీవితంలో దేవుని ద్వారా జరగాలంటే మనము ప్రతిదినము దేవుణ్ణి వెంబడించాలి. తర్వాత హనోకు గారు 360 సంవత్సరములు దేవునితో ప్రతిదినము కలిసి, ప్రతిదినము భార్య బిడ్డలు, సంతానము, తర్వాత తన జీవితము అన్ని అయిపోయాయి. కానీ ప్రతిదినము దేవునితో నడవడం వల్ల, ప్రతిదినము దేవునితో సేవించడం వల్ల, ప్రతిదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల మరణము, మనిషి పుట్టిన తర్వాత ఎవరికైనా కానీ మరణం వస్తుంది. కానీ హనోకు గారికి మాత్రం మరణం లేకుండా దేవుడు ఆరోహణమై అలాగే దేవుడు తీసుకెళ్లిపోయాడన్నమాట. ఎందుకంటే దేవునికి ప్రాణమైన ప్రియుడు, ఇష్టమైన ప్రియుడు అన్నమాట హనోకు గారు. అలాగా తనకు ప్రతి దినము ధ్యానించున్నాడు హనోకు గారు. ప్రతి దినం దేవునితో నడిచారన్నమాట. ప్రతి దినము మొరపెట్టారు, సేవించాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. తర్వాత హృదయంలో ఎటువంటి చెడు లేకుండా ఆయన సహవాసం చేసి, ఆయన సన్నిహిత్యంలో ఆయన సింహాసనం మీద కూర్చోడానికి అంతకంటే తన వ్యక్తిత్వంలో ఎదిగారన్నమాట. అందుకని దేవుడు మరణము అనే మాట తన జీవితంలో లేకుండా తనను తీసుకెళ్లిపోయాడన్నమాట. అందుకే నా చేతులు నీ వైపు చాపుచున్నాను, యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. అలాగే మనకు కూడా బాధ వచ్చినప్పుడు, మనకు ఉగ్రత వచ్చినప్పుడు, తర్వాత ఏం జరిగినా కూడా మనము
దేవునికి ప్రతిరోజు మొరపెట్టేవారుగా ఉండాలన్నమాట. ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్నప్పుడు అమ్మ ప్రతిరోజు వాడు ఏడుస్తుంటే ఏదో ఒకటి తనకు అన్నం పెట్టడము, పాలు తాపించడము, తర్వాత తనకు కావాలి అని ఏదైతే అనుకుని ఏడుస్తారో అది తిట్టించే వరకు ఆ పిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు. మనం కూడా ప్రతిరోజు మన బాధను ఆయనకు చెప్పుకొని మనం ఏడవాలన్నమాట. ఏడ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన కూడా అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడు కదా అని ఏదో ఒక రోజు కనికరించి మనకు కావాల్సిన దాన్ని అనుగ్రహిస్తారన్నమాట. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. చెల్లించే వారిగా ఉండాలి. మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప అన్నమాట. కేవలము ఆయన కృప. మనం సజీవులుగా ఉండడము ఆయన కృప, మనము ప్రాణాలతో ఉండడము ఆయన కృప, మనం ఇలా స్థుతించడము ఇలా గణపరచడం కూడా ఆయన కృప అన్నమాట. ప్రతి దినము మనము లేవగానే దేవుని రాకడ ఆలస్యమైతే మనము ప్రార్థన ముగించి అంతా అయిపోయేటప్పుడు దేవుని రాకడ ఆలస్యమైతే మనం అందరం తిరిగి కలుసుకున్నాము అని అంటే దేవుని రాకడ ఆలస్యం చేస్తున్నారు. అది ఎందుకు? నా రాకడ సమీపంలో ఉంది, నా రాకడ వస్తుంది, నా రాకడకు సిద్ధంగా ఉండాలి అని దేవుడు రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అది ఎందుకు? మనం ప్రతిదినము ఆయనను వెంబడించడానికి, ప్రతిదినము ఆయన కృప పొందడానికి, ప్రతిదినము ఆయనతో సహవాసం చేయడానికి ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నారు. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనము ఏమి తిందుమో ఏమి తాగుదమో అని ఇప్పుడు మనం ఆలోచించే వారిగా కాకుండా, ఎందుకంటే ఏం తిందుమో ఏం తాగుదమో ఎలా ఉందమో రేపు అంటే మనం కొన్ని ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అమౌంట్ విషయంలో తీసుకుంటే డబ్బులు దాచుకోవాలి, రేపు ఏమొస్తుందో ఏమో తెలియదు. మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా మనం డబ్బులు కూడబెట్టుకోవాలి అని మన ఆలోచనలు, మన మానవుల ఆలోచనలు ఫస్ట్ బాల్యం నుండే చెడ్డగని ఆది కాండంలో లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. అందుకే నరల ఆలోచనలు చెడ్డగని దేవుడు చెప్తున్నాను. కాబట్టి మనం ఏమనుకుంటాము, ముందు ముందు ఎలాంటి కాలం వస్తుందో ఎలాంటి రోజులు రాబోతున్నాయో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులు ఇష్టవు కొన్ని, కానీ అవి ఏం చేస్తున్నాయి? అవి బ్రతుకుతున్నాయి. వాటిని నేను పోషించలేదా? మీరు వారికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మనల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఈ ప్రశ్నకు ఎంతమంది దగ్గర సమాధానం ఉందండి చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏమి లేని పక్షులు అవి రేపు ఏమవుతాయో మనకు తినడానికి ఏమిటని ఆలోచించేవాళ్ళు. కానీ మనం ఆలోచిస్తున్నాం. అందుకు పక్షులే బ్రతుకుతున్నప్పుడు మనము బ్రతకలేమా? దేవుడు మనల్ని పోషించలేదా అనే ఒక ఆలోచన మనకు రావాలన్నమాట. అందుకు రేపు ఏం సంభవిస్తుందో రేపటి గురించి మనం ఆలోచించకుండా ఏ నాటికి ఆనాటికే చాలును అని దేవుడు చెప్తున్నాడు. అందుకు మనం ఏమంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రతిదినము మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయనకు మొరపెట్టాలన్నమాట. ఇలా మనము ప్రతిదినము ఆయనకు దగ్గరగా కావాలన్నమాట. మనం ఇవి చేయాల్సిన పని. అలాగే మనము మరొక వచనంలో చూసుకున్నట్టయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనము. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తును ప్రకటించుచుండిరి. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? ప్రతి దినము దేవాలయములో అంటే మందిరంలో లేక ఇంటింటను మానక స్తుతించుచు యేసుక్రీస్తును ప్రకటించుడి అని చెప్తున్నాడు అన్నమాట. ప్రతి దినము మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రకటించాలి ఆయన వాక్యాన్ని. మనకు ఒకవేళ మందిరానికి వెళ్ళేటప్పుడు
ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారేమో, జాబ్ విషయంలో ఆ జాబ్ లో పడి మీరు ఆ ఉద్యోగంలో పడి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతుంటే, ఒకవేళ మీరు వచ్చిన తర్వాత ఇంటింట, తర్వాత నీ చుట్టుపక్కల, నీ పొరుగింట్లో, నీ ఎదురింట్లో, తర్వాత మీరు ఇక్కడైనా కానీ మానక స్తుతించాలి. ఇంటింటను మందిరాలైన తర్వాత ఇంటింటను మానక బోధించాలన్నమాట. ఆయన పుట్టుకను గురించి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, ఆయన పాపను రక్షించడానికి వచ్చాడన్నమాట. ఆ, దేవుడు పాపలు తర్వాత పాపల కొరకు, బీదల కొరకు, అనాథల కొరకు దేవుడు వచ్చాడన్నమాట. అటువంటి వారి కొరకు, ఎవరైతే ఎక్కువ పాపం చేశారో, ఘోరంగా నీచంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం దేవుడు వచ్చాడన్నమాట. అందుకే అటువంటి వారిని దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతిదినం మానక బోధించాలంట. ఒక్కరోజు అన్నం తినకుండా మనం మానేయమండి. అలాగే మనము మానక దేవుని గురించి ప్రకటించాలన్నమాట. దేవుని గురించి మనం చెప్పేవారుగా ఉండాలన్నమాట. క్రీస్తు గురించి ప్రకటించాలన్నమాట. ఆయన ఎందుకోసం వచ్చాడో, మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడో, ఆయన రక్షణ కొరకు, తర్వాత ఆయన రక్షణ తర్వాత ఆయన మనము మారు మనసు పొందాలన్నమాట. మనం ఎలా మారు మనసు పొందాలి, ఎలా రక్షణ పొందాలి అనే దాని కొరకు మనము ప్రకటించేవారుగా ఉండాలన్నమాట. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి దినము నా గురించి, నా సువార్త ప్రకటించండి, మానక ఇతరులకు చెప్పండి, బోధించండి అని లేఖనం సెలవిస్తున్నాం. ఈరోజు మనము, నువ్వు నేను ఎంతమందికి సువార్త చెప్తున్నామండి? ఎంతమందికి సువార్త చెప్తున్నాము? ఎంతమందికి ఆయన గురించి బోధిస్తున్నాము? తర్వాత మనము మన సువార్త వల్ల, మన బోధ వల్ల ఒక్కరు రక్షించినా చాలా అండి. అగ్నిగుండం నుంచి వారిని బయటికి తీసిన వాళ్ళం అవుతామన్నమాట. అలాంటి విషయంలోనే దేవుడు ఎక్కువగా సంతోషించే వారిగా ఉన్నాడన్నమాట. అలాగే మనము మరొక వచనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయు చెప్పిన సంగతులు అలాగున లేవో అను ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. వాక్యంను మనము పరిశీలించాలండి. ఇప్పుడు ఏదైనా ఒక వాక్యం మనం చదువుతున్నామంటే దాన్ని గడగడ చదువుకుంటూ పోయేది వేరు, కానీ దాన్ని వాక్యానుసారంగా ఇందులో ఏముంది, ఏమి విలువైన లోతైన మర్మాలు ఉన్నాయి, ఈ లోతైన మర్మాలలో మనం ఏం తెలుసుకున్నాము, ఈ వాక్యం రోజు చదవడం వల్ల మనము ఏం తెలుసుకుంటున్నాము, ఈ వాక్యం రోజు చెప్పడం వల్ల మనకు ఏం ఉపయోగపడుతుంది మన జీవితంలో. మనం రోజు ఉదయము సాయంత్రము ప్రతిదినము మనం వాక్యం వింటున్నాము. ఆ వాక్యంలో మనము ఇంతకు ఏం తెలుసుకుంటున్నాము, మనకు ఏం ప్రయోజనం ఉంది దీంట్లో, తర్వాత మనలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదా ఈ ఇతరులకు ఏమన్నా మారారా ఈ వాక్యం వల్ల అని దేవుడు మనకు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు అంటండి. ఎందుకంటే మనం పరిశోధించే వారిగా ఉంటున్నామా? ప్రతిరోజు కొందరు ఒక అధ్యాయం మొత్తం చదువుతా ఉంటారు, ఒక అధ్యాయం మొత్తం చదువుతారు. ఈ వాక్యం వల్ల దీంట్లో ఏం జరిగింది అనేది మనము ధ్యానించేవారుగా ఉండాలన్నమాట. హృదయం అనే పలక మీద నీ వాక్యంను రాసుకోండి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మన హృదయంలో వాక్యాలు రాసుకుంటున్నామా, లేకుంటే మన ఆలోచనలను తర్వాత రాసి పెట్టుకుంటున్నామా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది కాబట్టి, దినంలో చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎవడైతే యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వాని యందు దేవుడు ఉండును, వాని యొద్ద దేవుడు ఉండును, దేవుడు వాని యందు ఉండును అని 1 యోహాను రాసిన పత్రిక 4:15 వచనంలో లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. మనం దేవుడు, నిజమైన దేవుడు, వాక్యం అంటే దేవుడే అండి. అదేందు వాక్యము దేవుని యొద్ద ఉండను, దేవుడే
వాక్యం అయి ఉండును అని యోహాను సువార్త 1:1 లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి మనము వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలన్నమాట. సమయం వ్యర్థం కాకుండా మన ఇంట్లో ఏదైనా పనులు చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని నెమరు వేస్తా ఉండాలా. ఏదైనా మనకు నచ్చిన వాక్యం ఉందనుకో కంఠస్థ వాక్యాలుగా చేసుకోవాలి. వాటిని కంఠస్థ వాక్యాలు చేసుకొని వాక్యంలో మన మనసులో మన ఆలోచనలో వాక్యాన్ని నింపుకోవాలండి. మనం అప్పుడు ప్రతిదినం ప్రతిసారి మనం దేవునితో గడుపుతున్నట్టే. ఆయన వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవునితో మనము గడుపుతున్నట్టే. ఎందుకంటే ఆయన ప్రతిదినం నా వాక్యం బోధించాలా, ప్రకటించాలా, ఇతరులకు చెప్పాలి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం పరిశోధించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆదివారము చర్చికి పోతే ఆ రోజు ఓపెన్ చేస్తాం, మళ్ళీ తర్వాత ఓపెన్ చేయమండి. అలా కాకుండా మనము ప్రతిరోజు ఓపెన్ చేసే వారుగా ఉన్నారట. ప్రతిరోజు బైబిల్ చదవాలి. నీ బైబిల్ నువ్వు ఎంత మటుకు చదువుతున్నావు అనేది నీకే తెలుస్తుందండి. ఎందుకంటే మనం ఎక్కువ చదవడం వల్ల దాన్ని బైబిల్ పేజీలు మొత్తం నల్లగా అయిపోతాయి అన్నమాట, పాతగా అయిపోతాయి. అలాగే నా బైబిల్ చాలా కొత్తగా ఉంది, ఎన్ని రోజులైనా ఇచ్చాను మురిసిపోతుంటాం కదా. దానికి అర్థం ఏంటంటే అసలు మీరు బైబిల్ చదువుకోకున్నారు, మీరు వాక్యాన్ని ధ్యానించుకున్నారు అని అర్థమవుతుందండి. అందుకే దేవుని గురించి మనము ప్రకటించేవారిగా ఉండాలన్నమాట. ఆయన వాక్యము ప్రకటించేవారిగా ఉండాలి, వాక్యాన్ని పరిశోధించేవారిగా ఉండాలన్నమాట. అలాగే మనము మరొక అధ్యాయం చేసుకుంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనానో నన్ను వెంబడింపబోరు. చూసారండి ఇక్కడ ఏమంటున్నాడు? మరియు ఆయన అందరితో ఇట్లా నేను, అందరితో అంటే అండి, అందరంటే మనము అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ వాక్యం అంటే తనకు తెలివి మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తాయో, తనకు ఆలోచన విధానం వస్తుందో ప్రతి ఒక్కరూ ఈ వాక్యంలో చేర్చబడతారండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరికీ చెప్తున్నాడు దేవుడు, అందరి గురించి చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను. ఆయన ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా అంటే దేవునితో సహవాసం చేయాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, దేవునితో నడవాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, తర్వాత దేవునితో ఆశీర్వాదం పొందాలని ఎవరు అనుకుంటున్నారో, ఆయన ఆశ్చర్య కార్యాలను చూడాలి, నా జీవితంలో పొందుకోవాలి అని, పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అందరికీ చెప్తున్నారు ఇక్కడ. అందరితో ఇట్లా ఎవడైనా నన్ను వెంబడింపగోనేలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని. సిలువ అంటే ఏదో 2 క్రాస్ తీసుకొని భుజంపై ఎత్తుకొని కాదండి బైబుల్. సిలువ అంటే బైబుల్ తన కాడిని ఎత్తుకొని, ఎవరి కాడి వారు మోయాలి. కాబట్టి తన సిలువను ఎత్తుకొని ఆయన గురించి ప్రకటించే వారిగా మనం ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు సువార్త విషయంలోనే కావచ్చు, సువార్త చెప్పాలంటే బైబుల్ ఉండాలి. కానీ మనం ఎక్కడన్నా కానీ ఒక ఊరికి కానీ లేక 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేస్తున్నా కానీ, తర్వాత జర్నీలోను, తర్వాత పిక్నిక్ వెళ్తుంటే, టూర్కి వెళ్ళినా కూడా, ఎక్కడన్నా ఫెస్టివల్కి వెళ్ళినా కూడా ఒక్క జత బట్టలు తక్కువైనా పర్వాలేదు, కానీ బైబుల్ మాత్రం తీసుకెళ్ళండి. ఆ బైబుల్ను మీ వెంట తీసుకెళ్ళండి. ఎందుకంటే నా కాడిని ఎత్తుకొని అనుదినము ఆయన ఎత్తుకోను అని చెప్తున్నాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినము ఆయన కాడి మోసేవారుగా మనం ఉండాలన్నమాట. ఎత్తుకోవాలి అంటే ఇతరులకు ప్రకటించాలన్నమాట. ఇతరులకు ప్రకటించి ఆయన వాక్యము బోధించే వారిగా మనం ఉండాలన్నమాట. ఆయన వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకు బస్సులో జర్నీలో ఎక్కడన్నా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మనము ఈ నెక్స్ట్ వచ్చే ఊరు ఏది, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని మనము క్యాజువల్ గా అడుగుతూ ఉంటాం. బస్ లో కూర్చున్న వాళ్ళను, లేకుంటే ట్రైన్ లో కూర్చుంటూ ఉన్నాం.
వాళ్ళందరితో అడుక్కుంటూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తాం. కానీ బైబుల్ ఏంటో తీసుకెళ్ళి అదే బైబుల్ చదవండి, అప్పుడు మీరు వృధా చేయకుండా అక్కడ కూడా మీరు దేవునితో సహవాసం చేసినట్టునే. అందుకు మనము ప్రతిదినము ఆయన వాక్యం చదివే వారిగా ఉండాలి, వాక్యాన్ని పరిశోధించే వారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని పరిశోధించడం అనంటే ఒక్క రెఫరెన్స్ లేకుంటే 2 రెఫరెన్స్ తీసుకొని ఒకే రెఫరెన్స్ తో ఎంతో లోతైన అర్థాలు తీసుకొని మెసేజ్ చెప్పేవారిగా మనం ఉండాలి. లోతైన మాటలను తెలుసుకోవాలి. వాక్యం దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం నేర్పిస్తుంది మనకు అనేది మనం తెలుసుకోవాలండి. అలాగే మనము చివరి వచనం చూసుకుని నేను ముగించేస్తానండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము 13వ వచనము. నేడు మీ రాయన శబ్దమును వినిన యెడల కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడినొకడు బుద్ధి చెప్పుకొన్నది. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉన్నాము. చూడండి, ఇక్కడ మన హృదయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కొనకుడి అని చెప్తున్నాడు. మన హృదయమును ఆయనకు కోపం తెప్పించేగా మనము ఉండకుండా ఆయన మాటలను మీరు ఆయన శబ్దంను వినిన యెడల, శబ్దం అంటే ఆయన మాటలు వినిన యెడల మనం ఆయన మాటలు విని మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఆయనకు అర్పించేవారిగా ఉండాలి. మొదటగా ఆయన ఏమంటున్నాడు? నా బిడ్డ, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకేమో. ఆయన ఏమీ అడగలేదు, బంగారాన్ని అడగలేదు, వెండిని అడగలేదు, ఆస్తులను అడగలేదు. నీ హృదయాన్ని నాకేమో అంటున్నాడు. ఇక్కడ మీ హృదయం కఠినపరచుకొనకూడదు అని చెప్తున్నాడు. ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమ చేత, భ్రమ అంటే మనం పాపం చేసినప్పటికీ అది పాపం అని మనం ఒప్పుకోమండి. మనం పాపం ఒప్పుకోకుండా మన పాపాన్ని మన తప్పులు మనము సమర్థించుకునే వారిగా చాలా మంది ఉంటారు. కానీ దేవుని దగ్గరగా ఒప్పుకునే వారిగా ఆ పాపాలను ఆ శాపాలను దేవుని దగ్గర ఒప్పుకునే వారిగా ఎవరు ఉండరు. మీలో ఎవరినో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు అని చూడండి. ఇక్కడ నేడు అంటే ఈ రోజు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. ఏదైనా మన శత్రువులను మనము ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కోసము మనము ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. అలాగా నేడు అనే సమయం అనంటే ఇంకా నువ్వు ప్రాణాలతోనే ఉన్నావండి, ఇంకా నీ ఊపిరి నీకు కాలు చేయి ఆడుతా ఉన్నాయన్నమాట. అలాంటి సమయంలోనే మీరు ఏం చేయాలంటే సమయం ఉండగానే నీ తప్పును కప్పిపుచ్చుకోకుండా నీ హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. నీలో ఉన్న భారాన్నంతా తొలగించుకోవాలన్నమాట. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, అగ్నిగుండంలో ఎప్పుడు చేస్తామో తెలియదు. మన తప్పులు మనము కప్పిపుచ్చుకోవడం వల్ల మనము అగ్నిగుండకు చేరుగా ఉన్నామని అర్థం, అతి దగ్గరలో ఉన్నామని అర్థం అండి. కాబట్టి సమయం ఉండగానే మనము మన పాపాన్ని ఒప్పేసుకున్నాము, దేవుణ్ణి అడుగుదాము. ప్రతిదినము మనం అడిగేవారిగా ఉండాలి. ఇతరులను మాటలతోనూ ఏమైనా దూషణతోనూ హింసిస్తున్నామేమో, ఇతరులను క్షమించలేకపోతున్నామేమో, ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చెప్పుకొనుడి అంటే సమాధాన పడాలి. ఒకవేళ మనం సమాధానం పడలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఇతరుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడలేకపోతున్నారేమో, క్షమించలేకపోతున్నారేమో, వారిని వ్యతిరేకంగా చూస్తున్నారేమో, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి క్షమించు అంటే దేవుడు సిలువ వేస్తున్నప్పుడు
ఎంతనో విలువలాడు, కానీ వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించమని తండ్రికి మొరపెడుచున్నాడు. తర్వాత విజ్ఞాపన చేస్తున్నాడు, ఉచ్చరింప శక్తం కానీ మూలుగులతో తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. మనం కూడా ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి. మనకు ఎవరైతే కనుక శత్రువులు ఉంటారో వారి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. నీ శత్రువులు సైతం నీకు మిత్రులుగా చేస్తున్నా అంటున్నాడు దేవుడు. మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మనము బుద్ధి చెప్పుకోవాలి అంటే ఒకరినొకరిని సర్ది చెప్పుకోవాలి, సమాధాన పడాలి, కలిసిమెలిసి ఉండాలి, సహోదరు మధ్య ప్రేమ కలిగి ఉండాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. తర్వాత ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టడం వల్లనే క్రీస్తులో పాలివారమైన నువ్వు అలా చేయడం వల్లనే దేవుళ్ళు క్రీస్తులో పాలివారై ఉంటారన్నమాట. నువ్వు అంత మట్టుకు మొదటగా కొత్తలో దేవుని నమ్ముకున్నప్పుడు, కొత్తగా బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన మాటల్లో మార్పు, మన ప్రవర్తనలో మార్పు, మన చేష్టల్లో మార్పు, మన క్రియల్లో మార్పు, మన తలంపుల్లో మార్పు, మన ఆలోచనలో మార్పు. అలాగే అబ్బా దేవుడు వీరు నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు, వీరు నమ్ముకున్నాడు, మనం కూడా నమ్ముకోవాలని ఇతరులకు కనిపించే వారిగా ఉంటామన్నమాట. కానీ అది ఇంకొన్ని రోజులు అలా గడిచే కొద్దీ మనలోని విశ్వాసం అంతా తగ్గిపోతుంటుంది. అందుకు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అంత మట్టుకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటేనే మీరు నాలో పాలివారైతారు. దేవునిలో పాలివారు కావాలంటే మనము దేవుని బల్లలో చేయవేస్తున్నామండి. వారం అయోగ్యంగా కాకుండా పవిత్రంగా మనం చేయవేయాలి, పవిత్రమైన మనసుతో మనము చేయవేయాలండి. అందుకే ఒకరినొకడు బుద్ధి చెప్పుకునేది మీ సమయం ఉండగానే సర్ది పెట్టుకొని దేవుని లేఖనం ఇక్కడ సెలవిస్తున్నాయన్నమాట. అంత మటుకు అంటే చివరి వరకు దేవుడు నేను వచ్చే వరకు విశ్వాసాన్ని అలాగే గట్టిగా పట్టుకోవాలని చెప్తున్నాడు. దేవుడు ఆది కాండంలో సెలవిస్తున్నారు, నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని దేవుడు వాగ్దానం సెలవిస్తున్నారు. అలాగే మనం కూడా దేవుడు అక్కడ ఏం చెప్తున్నా, నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని అక్కడ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను వచ్చే వరకు అంత మటుకు గట్టిగా పట్టుకోరు మీ విశ్వాసాన్ని, అప్పుడే మనకు నిత్య జీవం వస్తుందంటండి. అప్పుడే మనకు నిత్య జీవం వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు నివసించినట్టు ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాలి. దేవుని కుమారుడు మనకి ఎందుకు అనుగ్రహించాలంటే ప్రతి వాడు అంత మటుకు నిత్య జీవం పొందుకోవడానికి, తన పాపాల నుంచి రక్షించబడ్డానికేనండి. కాబట్టి ప్రతి దినము మనం ఏం చేస్తున్నామో ఈ రోజు ఒక ప్రశ్న వేసుకోండి మీరందరూ. ఈ రోజు నుంచైనా మన ఆలోచనలో మార్పు రావాలి, మన సహోదరులు మనం ప్రేమించాలి. ఇంకా ఎవరైనా మనము విరుద్ధంగా ఉన్నామేమో అటువంటి వారిని బుద్ధి చెప్పుకునే వారిగా మనం ఉండాలండి. అలాగా మనము మన జీవితంలో ప్రతిదినము ఆయనకు ఏ విధంగా మనము లోబడుతున్నాము, ఏ విధంగా ఆయనను మనము దగ్గర చేస్తున్నాము, ఏ విధంగా ఆయనతో సమాపన చేస్తున్నాము అనేది ప్రతిరోజు మనకు ప్రతి నిమిషము ప్రతి చేతిని ఒక క్వశ్చన్ వేసుకోండి. ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనలో ఏం మార్పు వస్తుందో ఆ మార్పే అండి, ఆ మార్పే నిత్య జీవానికి చేరుస్తుంది. ఆ మార్పే అంత మటుకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి తోడ్పడుతుంది. ఆ మార్పే ఆయన గురించి ఇతరులకు ప్రకటించడానికి ఆ మార్పే మనలో తీసుకొస్తుంది అన్నమాట. అవునండి, ఎంతో మంది మనము ఇలా నశించిపోతున్నా కూడా మనకు కావాల్సిన మన బంధువుల్నే మనము ప్రేమిస్తుంటాం, వారి గురించే ప్రార్థన చేస్తాం. కానీ ఎంతో మంది మనకు తెలియకుండా నాశనం అయిపోతున్నారు, ఎంతో మంది పాపంలో పడిపోతున్నారు, ఎంతో మంది దేవుని ఎరగక ఉంటున్నారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారి కోసం ఎవరు చేస్తారండి? మనమే చేయాలి. ఎందుకంటే మనకు దేవుడు తెలుసు కాబట్టి, ఆయన ప్రేమ తెలుసు కాబట్టి, ఆయన అనాథల పట్ల, బీదల పట్ల, విధవరాళ్ళ పక్షాన ఉన్నాడు ఆయన. అలాంటి వారిని మనం దగ్గర చేయాలి దేవునికి. అలాంటి వారికి మనము ప్రకటించాలి అన్నమాట. ఆయన సువార్తను మనము అందించాలండి. అందించే వారిగా మనం ఉండాలండి తప్పకుండా. అంత మటుకు దృఢ విశ్వాసం. ఎందుకంటే కొంతమంది శ్రమలు
సహించలేరన్నమాట. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు కావాలనుకుంటాం గాని ఆయన మనకు కొన్ని శ్రమలు ఇస్తా ఉంటాడు. ఎందుకంటే నిజమైన రక్షకుడు, నిజమైన శిష్యుడు ఎవరంటే ఆయనను ప్రేమించేవాడు, ఆయన శ్రమలను తట్టుకునేవాడు అన్నమాట. ఆయన క్రియలను, ఆయన ఆలోచనను ఎరిగినవాడు. ఎందుకంటే ఆయనతో సావాసం చేస్తేనే ప్రతి దినము మన జీవితంలో ఏం కార్యాలు జరుగుతున్నాయో ఆయన ప్రతి ఒక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడాలి. దర్శనాల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, తర్వాత స్వరము, ఆయన స్వరం వినిపిస్తా ఉంది, తర్వాత ఆయన తర్వాత కళల ద్వారా, ఆయన ఏదో ఒక విధంగా పత్రికల ద్వారా అన్నమాట, శాస్త్రాల ద్వారా, అన్నిల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు ఏదో ఒక రోజు. అలాగే మన జీవితంలో ప్రతిరోజు అన్నమాట ఆయనలో అనుభవం మనం పొందాలి, వాక్యంలో అనుభవం మనం పొందాలి, స్వార్థుల అనుభవం మనం పొందాలన్నమాట. మనలో ఉన్న లోకాన్ని తీసివేసినప్పుడు వీటికన్నిటికీ మనం దగ్గర అవుతాం. మనలో ఉన్న లోకపు ఆలోచనలు తీసేసినప్పుడు ఈ ఆలోచన, దేవుని ఆలోచనలు మనలోకి వస్తాయి. మనలో ఉన్న క్రియలు తీసేసినప్పుడు దేవుని వాక్యము మనలో ఉంటుందండి. దేవుని వాక్యము మనతో ఉంటుంది. మనము ప్రతిదినము ఆయన కోసము పాటుపడాలండి. పౌలు గారు ఏమంటున్నారంటే, దినదినము నేను చనిపోతున్నాను కానీ క్రీస్తులో నేను బ్రతుకుతున్నాను అంటున్నారు. అది చిన్న పాట ఉందండి. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో నేను బ్రతుకుతున్నాను, దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో నేను బ్రతుకుతున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, అదుపుకి పడిన గొర్రె పిల్లను, అదుపుకి పడిన గొర్రె పిల్లను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే యేసు గొర్రె పిల్ల అంటే ఆయన గొర్రె పిల్లలము మనమే అంటుంది. ఆయన 99 గొర్రెల కోసం వెతకలేదు, ఒక్క గొర్రె కోసం ప్రయాసపడినాడు. అలాగే వదకు చేయబడిన గొర్రె పిల్లను అంటే, వద అంటే ఇక్కడ శ్రమలండి. ఒక గొర్రె పిల్లను వద అన్నిలైతే ఎలాగైతే బలి ఇవ్వడానికి వదకు తీసుకొస్తారో అలాగే దేవుడు వద అనే శ్రమను మనకిస్తాడండి. ఆ శ్రమలలో మనము రోజు చనిపోవచ్చు. మన శరీరానుసారంగా చనిపోతాం, ఆత్మానుసారంగా మనము చనిపోము. అందుకు ఆ శ్రమల గుండా మనము బ్రతకాలి. పౌలు గారు ఏమంటున్నారు, ఇందాక చెప్పాను కదా, దినదినము చనిపోతున్నాను, రోజు చనిపోతున్నాను అంటే శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చనిపోతున్నాను. కానీ నేను క్రీస్తులో నేను బ్రతికి ఉన్నాను. ఎందుకు బ్రతుకున్నారండి? ఇక్కడ క్వశ్చన్, ఎందుకు బ్రతుకున్నారంటే ఆయనతో సహవాసం చేస్తున్నారు కాబట్టి, ఆయన ఆజ్ఞలకు లోబడినారు కాబట్టి, ప్రతి దినము ఆయనతో సహవాసం చేసి ఆయన మోకరించి ఆయన సన్నిధిలో ఇతరులకు ఆయన సువార్తను ప్రకటించి ఎంతో మంది అనేకమైన ఆత్మలు ఆయన వైపు త్రిప్పేవారిగా ఉంటున్నారు కాబట్టి దినదినం నేను చనిపోయి క్రీస్తులో నేను బ్రతుకుతున్నాను అంటున్నారు. మనం కూడా ఈ రోజు దినదినము మనం ఒక చిన్న శోధనల వల్ల, ఇరుకుల వల్ల, ఇబ్బంది వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, అనేక సమస్యల వల్ల మనం ఈ రోజు శ్రమ పడుతున్నాము. దినదినం మనం కూడా చనిపోతున్నాం, చెప్తూ బ్రతుకుతున్నాం. కానీ మనము క్రీస్తులో రోజు ఉదయకాలం లేవగానే ప్రార్థనకి యాడ్ అవుతున్నామండి, రోజు సాయంకాలం యాడ్ అవుతున్నామండి. క్రీస్తులో మనం సంతోషిస్తున్నాం, బ్రతుకుతున్నాం. శ్రమలు ఏం చేస్తాయిలే అనే ఆలోచన మనకు రావాలి. అలాగే మనం కూడా రోజు మొదటిగా దేవుని సన్నిధిలో కొడుకునే వారిగా ఉండాలి. రెండవదిగా దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. మూడవదిగా దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. నాలుగవదిగా దేవుని గూర్చి ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఐదవది దేవుని పరిశోధించాలి. ఆరోది దేవుని సిలువపై ఎత్తుకుని సిలువ కాడి మోయాలన్నమాట. ఆయన్ని వెంబడిస్తూ సిలువని ఎత్తుకోవాలండి. ఆ రోజు దేవుని సన్నిధిలో మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకునే వారిగా ఉండాలండి.
ఈ అంశాలు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలు అన్ని దేవుడు మనతో ఎంతో సూటిగా మాట్లాడాలి. కానీ ఈ మార్పులన్నీ మనలో రావాలి. మనం కూడా ఇలాగా ఉండాలి. అనుదినము ఆయనకు దగ్గరగా ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉండాలని, మనం వైపు దేవుని వైపు తిరగాలని ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ బలి కృపణ దేవానికి స్తోత్రం ఆయన. అవును తండ్రి చేస్తే మీకు స్తుతి గంటలు మన స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన చేసి. అవును తండ్రి, మరియు అదే విధంగా నైనా చేసి ఇంతసేపు నైనా వేసి అవునైనా నాతో తోడుగా ఉండి నైనా చేసి నాకు తోడుగా మీ వాక్యం మీ పైన మాటలు నాకు వినిపించినందుకు మీకు స్తోత్రం. మీ పైన మాటలు మా హృదయంలో ఉంచుకుంటా సహాయం దయచేయండి అయినా. గాలికి ఎలాగైతే కొట్టుకొని అవునని వెళ్ళిపోతుంది ఆయన చేసి, అవునైనా అలాగూ కాకుండా నాయన చేసి అవును తండ్రి మీ వాక్యాన్ని భద్రపరిచే వారిగా సహాయం చేయండి. మీ వాక్యాన్ని మరివేటకు సహాయం దయచేయండి అనేసి. ప్రతి దినము మీ సన్నిధిలో గడపాలి అంటున్నాను అనేసి. ప్రతి దినము మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండలాగా సహాయం దయచేయండి అనేసి. ప్రతి దినం మీ వాక్యం బోధించే వారిగా ఉండటకు సహాయం దయచేయండి. ప్రతి దినం నేను వేసి మీ వాక్యం పరిశోధించటకు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అనేసి. బుద్ధిని గ్రహించండి నేనేసి, అనుగ్రహించండి నేనేసి. అంతని ప్రతిదినం మీ సిలువనెత్తుకుని ముడించే వారికి మేము ఉండటకు సహాయం దయచేయండి అనేసి. ప్రతి దినం అనేసి మా దృఢ విశ్వాసాన్ని అనేసి అంతవరకు నేనేసి చేతిలో గట్టిగా పట్టుకున్నటకు సహాయం దయచేయండి అనేసి. అవునైనా ఒకరిని బుద్ధి చెప్పుకుంటకు మాకు అవుననేసి సహాయం దయచేయండి అని, తెలివిని దయచేయండి అనేసి. అంతని మా ఆలోచన మార్పచ్చుటకు సహాయం దయచేయండి అనేసి. అవునైనా కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని అనేసి దీవించండి, ఆశీర్వదించండి అనేసి. అవునని ఈ వాక్యాన్ని అనేసి ఈ వాక్యానుసారంగా జీవించటకు అనేసి సహాయం దయచింది. ప్రతిదినం మీతో సహవాసం చేయటకు సహాయం తెచ్చి మనం కోరుకున్నాను అనేసి ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పదవి సమర్పించుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాను.